ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో ఈ వివాహం జరిపించబడుతోంది. ఇప్పుడు పిల్ల తరఫున నరసింహులు గారు తాంబూలాలు తీసుకుంటారు. ఏమత్తా, పెళ్లి కొడుకు తరఫున తాంబూలాలు తీసుకునేది ఎవరు? నా మనవడు కొక్కరికో తీసుకుంటాడు. ఆడెందుకు తీసుకోవాలా? ఏ ముసలి నువ్వు తీసుకో. నువ్వు దేనికి ముసలి తీసుకోకూడదు? తాత సచ్చాడనా? మరి అలా అయితే వకీల్ పెళ్ళాం కూడా సచ్చింది. ఆయన వచ్చి తట్ట మార్చుకోవాలా? అయినా పెళ్లి మండపంలో ఏం జరుగుతుంది? ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయమా? బాచే, పెళ్లంటే శాస్త్రం సాంప్రదాయం ఉంటుంది కదా. ఏందే శాస్త్రం సాంప్రదాయం ఇలాంటి మనుషులకే, అన్నమ్మ లాంటి దేవతలకు కాదు. ఏనాయుడు, నేను చెప్పింది కరెక్టే కదా? గుళ్ళో అలంకారం చేసినా చేయకపోయినా సామి సామే. అది ఎళ్ళి దండం పెట్టుకునే సామి కాదు, ఎప్పుడన్నా దండం పెట్టుకునే సామే. ఇట్లాంటి దేవత గనక నా ఇంట్లో ఉందే అనుకో, పాపం బయటే కాదు పడమర మొత్తం నాదే. ఏం దెబ్బ రాయుడు చూస్తున్నా? నువ్వు మాట్లాడాల్సిందంతా నేను మాట్లాడుతున్నానా? నిన్న ముసల్ది నీ ఈరత్వం గురించి అంతలా చెప్పిందే. ముసల్దా అది? భద్రం భద్రం. నువ్వే కదా అన్నావు కొట్టడంలో 3 రకాలున్నాయని. 1 మాట్లాడక ముందే కొట్టడం, 2 మాట్లాడుతుండగా కొట్టడం, 3 మాట్లాడినిచ్చి కొట్టడం. ఇందులో రాయుడు మొదటి రకమే, కానీ రోలెక్స్ 3వ రకం. మాట్లాడినిచ్చి కొడతాడు. దెబ్బకి పడితే ఎప్పటికీ లేవు. ఏం ముసలే, ఏంద్రా ఆ బాచిగాడు పెళ్లిలో నిన్ను అంతలా బెదిరించాడు? నిన్ను చూసి భద్రం అని చెప్పెళ్ళాడు. భద్రం అంటే ఈ టైపు కాదు, ఈ టైపు. ఏరా, వాడొక మనిషిని ఈ మంచి రోజు నాడు వాడి గురించి మాట్లాడుతున్నావు. ఏంది? నా మనవడు నిన్ను పిలుస్తున్నాడో ఏంటో అడుగు. నీ మనవడు వెనక నుంచి పిలిచింది నువ్వెలా పసిగట్టేవే? నీ కళ్ళల్లో చూశాను, లేచిపోరా. రేచీకట అవ్వక నా కళ్ళల్లో సినిమా కనిపిస్తుందా? అవునవును, పోరా. ఏమైంది వీడికి? రే, ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లకుండా ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నావేంట్రా? ఏం లేదురా, రూమ్ లోకి వెళ్ళడం తలుచుకుంటేనే భయంగా దడదడమంటుందిరా ఒళ్ళంతా. ఏంది భయంగా దడదడగా ఉందా? అది చేతకానుడు చెప్పేదే. మామాను సరుకున్న మగాడివి. ఆ ముసల్ది 3 లీటర్ల పాలు 30 లీటర్కి చక్కగా కుదించి చక్కగా చెంబులో పోసింది. దాన్ని గుట్టుక్కుని తాగి చటుక్కుని పడుకో. అంతా అదే జరుగుద్ది. నువ్వు వెళ్ళు మావా, వెళ్ళు. ఉండ్రా, వెళ్ళమంటుంటే వెళ్ళు. ఆర్పియాలా? ఒరే రారా, రాత్రి ఇద్దరు సంతోషంగా ఉన్నారో లేదో చూసొద్దాం. రాత్రి వెళ్ళి చూడపోయావా? నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరుగుండదు. ఏంట్రా నువ్వనేది? అవును, నీ మనవడు రాత్రి సోబరం గదిలోకి వెళ్లే ముందు నాకు భయంగా దడతడగా ఉందని వణికిపోయాడు. వాడేం చేస్తుంటాడు? అక్కడ చూడు, రాత్రి అంతా వేసింది ఈ ముగ్గే. ఆహా, నా మనవరాలు ఎంత అందంగా ముగ్గేసిందో. నిన్ను గుద్ది చెప్పేస్తాను. ఈ ముగ్గేయడానికి నాకు తెలిసి రాత్రంతా సరిపోయి ఉంటది. వీధిలో అందంగా ముగ్గేసిందంటే గదిలో మా మామ తెల్లారులు రగ్గు కప్పుని పడుకున్నాడనగా. నా చిలకడ దుంప రా, జంపు.
నీళ్ళున్న జాగ్రత్త, జారిపోకు. ఏంటిది ఎంత పొగుంది? పొయ్యి మీద ఏమైనా మాడిపోయిందా? చూసావా ఏంటి? నా మనవరాలు రాగానే మన ఇల్లు గుడిలా మారిపోయిందిరా. కానీ లోపల జరిగిందో లేదో తెలియాలిగా. జరిగుంటదిరా, దీపం వెలుగుతుంది చూడు. ఇక్కడ వెలగడం సరే, లోపల ఆర్పాలిగా. చప్పుడు చేయకుండా. అన్ని పెట్టిన చోటే ఉన్నాయి. తెలిసింది, రాత్రి నైట్ షో పడలేదు. ఆపరేటర్ పాలు తాగి పడుకున్నాడు. మొత్తానికి ప్రింట్ ఫ్రెష్ గా ఉంది. నేను చెప్పినట్టే ఏమీ జరగల. ఒరే పిచ్చి నాయలా, ఏంటది? ఆ పైన చూడరా. ఏది జరగలేదని కాదు, ఏమీ తెలియకుండా జరిగింది. పోరా. ఏంటి? వాడు తాతను పోయాడు. ఫ్యాన్ కు ఊరేసుకుని చచ్చిపోయిన బాడీని చాలా చూశాను, కానీ ఫ్యాన్ మీదకి విసిరేసిన బాడీని ఇప్పుడే చూస్తున్నా. ఏయ్! ఏ ముసలి, ఏంటిది? వాడు కొత్త పెళ్లి కొడుకు, ఎంత కష్టపడి ఉంటాడు. వాడికి ఎముకలేసి ఊరికే పనేళ్ళన్నాకు ముక్కలేసావు. వాడినేమనుకుంటాడు? ఒరేయ్, ఎవరికి ఎలాంటి ముక్కలెయ్యాలో నాకు బాగా తెలుసు. గాడిద, ఈ మెత్తటి ముక్కల్లో ఉట్టి చెత్తే ఉంది. ఏంది అది చెత్త? నువ్వే తినాలా. బలం మొత్తం ఎముకల్లోనే ఉంటాది. అది నా మనవుడే తినాలా. ఏ ముసలి, ఏదో ఒక రోజు నేను పట్టు పంచే పట్టు చొక్కా తీసి ఫ్యాన్ మీదకి విసిరేసి నీ చేత్తో ఎముకల పులుసు, ఛే, నా పెళ్ళాం చేత్తో ఎముకల పులుసు పెట్టించి. ఎప్పటి జరుగుతుంది సార్? నాకు ఎముకిస్తావా ప్లీజ్? వద్దు, దాన్ని నీ పెళ్ళానికి ఇంచక్క. ఒరే మనవడా, ఆ, నీళ్ల బిందెతో సుమంగళ ఎదురొస్తుంది. శకునం చాలా బాగుంది. భాగ్యాన్ని పిలుచుకోనరా. నువ్వు వెళ్ళి బండిది. నువ్వు ఉండమ్మా, ఇదిగో ఈ తాళం బొడ్లో పెట్టుకో. అవును, బయటికి వెళ్లే పిల్లకి తాళం ఎందుకు? ఇద్దరూ బయటికెళ్ళి వచ్చేటప్పుడు గాలి గట్రా తగలకుండా ఉండాలని. నువ్వు నా మనవణ్ణి ప్రేమించేలా చేసి మీ ఇద్దరికి పెళ్లి చేసి జంటగా బయటికి పంపుతాను. పంపలేదో నా పేరు మంగమ్మ కాదు. భద్రంగా పోయిరండి. మొత్తానికి ముసలి సాధించింది. వస్తానమ్మా. భద్రం రా మనవడా. భాగ్య, 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 ఏమైంది? భాగ్య, పాజిటివ్ గానే వచ్చింది. నీ మనవరాలు తల్లి కాబోతుందమ్మా. ఇక మీదే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. బరువులు ఎత్తకూడదు, మెట్లెక్కి దిగకూడదు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. సరే. ఆహారంలో కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా ఓ 3 నెలలు కాస్త దూరంగా ఉండండి.
ఏంటి అయ్యగారు కాలు పడుతున్నారు? ఏంటి విషయం? మ్యాట్నీ షోకా? ఏం లేదు, నా కోసం ఎలాగైనా కష్టపడి ముక్కి ములుగైనా ఓ ఆడపిల్లని కంటావా? ఆడపిల్ల? హ్మ్. నీలాగా మొరటి పనులు చేసే వాళ్ళంతా మగపిల్లనేగా కోరుకుంటారు. నువ్వేంటి ఆడపిల్ల కావాలంటున్నావు? ఎందుకంటే ఆడపిల్ల పుడితే మా అన్నమ్మ నన్ను ఎలా కష్టం తెలియకుండా పెంచిందో అదే మాదిరిగా నేను పెంచాలి. అందుకే. ఏమయ్యా, అన్నం అంటే నీకు అంత ఇష్టమా? మా అన్నం అంటే నాకు ప్రాణం. నాన్న అమ్మ చనిపోయి నేను అనాథన అయినప్పుడు. చూడమ్మా, నువ్వు కావాలంటే రా, ఈ పిల్లని తీసుకురావద్దు. వీడు లోపలికి వస్తే నా పిల్లని తిడుతుంది. నేను నా పిల్ల మాట వింటాను. నీ తోడబుట్టిన చెల్లెలు బిడ్డరాయుడు. నేను కారణం లేదుగా అమ్మా, వీడి బాబుతో పుట్టిన అత్తుంది. ఆడకి తీసుకెళ్లి వదులు, లేదంటే దాని అనాథాశ్రమంలో వదిలేయమ్మా. నేనుండగా ఈడెందుకురా అనాథాశ్రమంలో ఉండాలా? ఆ? నిన్ను పెంచడం తెలిసిన నాకు ఈయన్ని పెంచడం తెలీదా ఏంది? అయితే నీకు ముఖ్యం కాదు. నాకు కొరువు పెట్టే కొడుకు కంటే కొడుకులోటి తీర్చే మనవడేరా ముఖ్యం. నేను మా అన్నమ్మ కూతురు కొడుకుని. మామూలుగా అమ్మ అమ్మని అవ్వని పిలుస్తారు. నేనెందుకు అన్నమ్మని పిలుస్తున్నానో చెప్పనా? నాకు అమ్మ అదే, నాయన అదే. నువ్వేం దిగులు పడకు. కవల పిల్లని కంటాను, అన్నమ్మని మంగమ్మని. సరేనా? ఊళ్ళో ఎవడి గొంతు కొయ్యాలన్నా ఈ రోలక్స్ నెత్తుకుంటూ వస్తారు. నువ్వేంద్రా అంటే నా పగోడు నేసేయడానికి ఈయన్ని తీసుకుపోయినావు. ఈడేమన్నా అంత పోటుగాడా? చెప్పేదిన కాసులు, ఆ రాయుణ్ణి లేపడం అంటే జింక వేట కాదు, పులి వేట. భద్రంగా చెయ్యాలా? ఆదరోమని నోటీస్ అంటించారు. దాన్ని భద్రంగా చూడు, దీన్ని భద్రంగా చూడు. ఇలా చూడు బాచి, రేపు మనం కోర్టుకు పోలేదనుకో ఈ NBW ఇచ్చేస్తారు. మనం పోయినా పోకపోయినా ఆ పిల్లగాని వచ్చిందనుకో కోర్టుకి రానిరా, కోర్టులోనే వేసేద్దాం. స్కెచ్ చేయరా. చెప్పు నాన్న. ఎక్కడున్నారో? మర్రి చెట్టు దాటి వస్తున్నావు. ఫోన్ ఒకసారి అల్లుడు గారికి ఇవ్వు. ఏమండి, మా నాన్న మీతో మాట్లాడాలంట. ఒక నిమిషం ఇవ్వు. చెప్పు మావయ్య. బాబు, ఈ రోజు కోర్టుకి రావద్దు మీరు. ఏమావయ్యా? ఇక్కడ బాచి మనుషులు అదో టైప్ గా తిరుగుతున్నారు. నాకెందుకో భయంగా ఉంది బాబు, అందుకే రావద్దంటున్నాను. ఏం కాదులే మావయ్య, నేను కోర్టుకే వస్తున్నాను. నా మాట విను బాబు. ఇప్పటికే నేను నా భార్యను పోగొట్టుకున్నాను, నిన్ను పోగొట్టుకోలేదు. నువ్వేం భయపడకు మావయ్య, నేను వస్తున్నాను. బాబు, హలో. ఎరా, కోర్టును చుట్టుముట్టారా? నువ్వు చూస్తుండగానే నా పిల్లంతో కోర్టుకు వస్తాను. రారా, నేను చూస్తుండగా నన్ను ఎలా దాటిపోతావు నేను చూస్తా. ఆ పిల్ల గనక కోర్టులోకి వెళ్ళిందంటే మనం కన్ఫర్మ్ గా లోపల పోతాం బాచి. లోపలికి పోతేనే కదా లోపలికి పోతాం. దాన్ని కోర్టులోనే వేసి పారేనా? నువ్వేంటయ్యా ఆయన చూసి ఇంతలా భయపడిపోతా? అరే, ఈడొక నేసేయడానికి వచ్చినామని తెలిసినదంటే క్లాస్ పీకుతాడయ్యా. కాసులో అన్నా ఈడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, ఊరికే కోర్టుకు వచ్చినాం. అన్నా, వీళ్ళు ఏమైనా సేవ చేయడానికి వచ్చి ఉంటారా? సాగొట్టి వచ్చి ఉంటారు. ఏదో కేసు వాయిదాకి వచ్చి ఉంటుంది. ఎరా? అవునన్నా, వాయిదాకి వచ్చా. రేట్ చేస్తున్నామని అడిగారు, వాయిదాకి వచ్చానని మేనేజ్ చేశాను. ఇంకా నయ్యం, ఏడ వాగి సస్తావో అనుకున్నా.
రే బాజీ అటు చూడరా. అన్నా మన రాయుడేందన్నా పాప నడి రోడ్లో పెళ్ళంతా ఉన్నాడు. ఏంది రాయుడు